ఓం శాంతి. బ్రహ్మబాబా జీవిత చరిత్ర कंटिन्यू చేస్తున్నాం. ज्ञानामृत पीने और पिलाने के लिए స్వీకృతి పత్ర लाने की ఉద్దేశ్. జ్ఞానామృతం తాగడానికి తాగించడానికి స్వీకృతి అనే పత్రం యొక్క ఉద్దేశం అదేంటో చూద్దాం. अब परमपिता परमात्मा शिव जो कि तीनों कालों को जानते हैं, ना ओम बाबा तन में प्रवेश करके सभी को यह निर्देश दिया कि अपने पति पति अभिभावक अथवा संरक्षक से पत्र से लाए हैं, जिसमें यह लिखा कि मैं अपनी पुत्री बहू अथवा पुत्र के ओम राधे के पास जाकर ज्ञानामृत पीने पिलाने तथा अपने जीवन को पवित्र बनाने के लिए खुशी से छुट्टी देता हूँ. जिन माताएं कन्याएं अथवा बालिकों को माता पिता या परिवार से सभी जान जाते हैं, उन्होंने तो ऐसा पत्र लिखा लेने के लिए कोई कठिनाई नहीं हुई. మరి పరంపిత పరమాత్మ శివుడు ఎవరైతే 3 కాలాలను తెలుసుకున్నవారు, ఎవరైతే ఓం బాబాలోకి ప్రవేశింపచేశారు, వారు నిర్దేశపూర్వకంగా చెప్పారు, నేను ఎలాంటి సంకోచం లేకుండా నేను ఈ పత్రాన్ని రాస్తున్నాను. నా పుత్రిని కాని బహు కాని లేక ఓం రాధ వారు జ్ఞానామృతాన్ని తాగించుస్తూ ఈ జీవితాన్ని పవిత్రమైన మార్గంలో ఎంతగానో నడిపిస్తున్నారు. సంతోషంగా వీటన్నిటికీ అపవిత్రత మార్గానికి సెలవు అనేది ఇచ్చారు. ఏ మాతలు కన్యలు లేక బాలికలు ఎవరైతే మాతా పిత పరివారం ఎవరికైతే అన్ని ఉన్నా కూడా వారు ఎలాంటి భయంకరమైన కఠినమైన పరిస్థితులు వచ్చినా కూడా వారికి ఒకటే నిశ్చయం ఉంది, నేను పరమాత్మని తెలుసుకున్నాను. खान पान व्यवहार व संस्कार तमोगुनी बैतक जैसा यह पश्चाताप सभ्यता से पूरी तरह रॉन्ग हुआ तो उन्हें ऐसा पत्र लाने के बहुत कठिनाई के सामने करना पड़े. ఎవరైతే వారు ఉండే పరిస్థితుల ప్రభావితులై ఉన్నారు, వ్యవహారాలు సంస్కారాలకి ప్రభావితమై ఉన్నారు, ఎవరైతే పూర్తిగా రాంగ్ మార్గంలో నడుస్తారు, అలాంటి కఠినమైన వారిని కూడా ఈ మార్గంలోకి తీసుకురావడం సులభంగా అయిపోయింది. ఏక్ ఓర్ వే నిత్య ज्ञानामृत पिए बिना ना रहे, परंतु दूसरी ओर उन्हें पत्र भी ना मिलता था. यही अवस्था नाबालिग कन्याओं तथा कुमारों को भी था. परंतु प्राय हर एक ने अपना अच्छा धारणाएं और मनोपरिवर्तन सदा जीवन आदि आदि का प्रभाव डालकर ऐसा पत्र ले उसके ऐसे उत्तम सत्संग में प्रवेश मिल सके. మరి ఒకవైపేమో ఎంతో మంది మంచిగా ఈ జ్ఞానామృతం తాగిస్తూ ధారణ చేస్తూ మనోరంజకంగా ఉండేవారు. ఇంకొకరు కనీసం ఈ సత్సంగానికి రాలేకుండా కూడా ఉండిపోయేవారు. అలాంటి వారికి కూడా ఏదో ఒక పత్రం ద్వారా లోపలికి ప్రవేశించడం అనేది జరిగింది. వాస్తవమే कुछ लोग यह समझ पे नहीं सकते थे ही यह किस प्रकार का सत्संग है. కొంతమంది కనీసం అర్థం కూడా కావట్లేదు అసలు ఇది ఎలాంటి సత్సంగం అనేది. ఈ సత్సంగానికి వస్తే అశాంతి అనేది పరివర్తన అవుతుంది. ఎవరైతే ఆశ్చర్యచకితంగా వస్తారో, సాక్షాత్కారాలు చేసుకుంటారు, ఎంతో శాంతిని కూడా అనుభవం చేసుకుంటారు. అదే ఈ జ్ఞానామృతం యొక్క సభ. ఈ సభ యొక్క ఇంపార్టెన్స్ ప్రతి ఒక్కరికి మెల్లమెల్లగా తెలిసింది. ఇంకొంచెం హిస్టరీ నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. ఓం శాంతి.